సార్ నమస్కారం. నమస్తే జీరా నీకోసం ఎదురు చూస్తాం. మొదలు పెట్టారా సార్? రండి వెళ్దాం, అందరూ వెయిటింగ్ చేస్తున్నారు ఇక్కడ భోగి మంటల దగ్గర. భోగి మంటలు ఫస్ట్ మనం మొదలెట్టుకుందాం. మొదలు పెడదాం. రైట్ సార్. అమ్మా అందరికీ నమస్కారం. నమస్కారం అండి. రైట్. ఓకే వంశీ, వీళ్ళందరూ మా బంధువులు. ఇక ఇక్కడి నుంచి కార్యక్రమం నా వైఫ్ లలిత కుమారి స్టార్ట్ చేస్తుంది, తను చెప్తుంది ఇంక మీకు. చెప్పండి అమ్మా. నమస్తే అండి. సంక్రాంతి పండుగలో భాగంగా భోగి రోజున భోగి మంటలు వేసుకుంటాం. ఈ భోగి మంటలు అనేది ఎందుకు వేసుకుంటారంటే భోగభాగ్యాలను కలిగించాలని ఈ భోగి మంటలను వేసుకుంటాం. మన ఇంట్లో భోగభాగ్యాలు కలిగించాలని మనం వేసుకుంటాం. అవును, అని అందరూ కూడా మంచిగా ఉండాలి అని, అందరూ సంతోషంగా ఉండాలని. మనకి ఈ చిన్న పిల్లలకి దిష్టి తగలకుండా ఉండటానికి కూడా దీని మీద నీళ్లు కాసుకుని పిల్లలకి పోయడం ఆరోగ్యాన్ని ఇస్తాయని పిల్లలకి. ఈ భోగి మంటలు అనేది ఏ విధంగా వేసుకుంటారంటే మన ఇంట్లో పాత సామానం తెచ్చుకుని వేసుకుంటాము. అది ఎందుకు సూచిక, అది దేనికి సూచిక అంటే మనలోని కల్మషాలు పోవడానికి సూచికగా ఈ పాత సామానం, మనలో ఏమన్నా దుర్గుణాలు అలాంటివి ఉన్నా తీసేసి మనం మంచి బుద్ధితో మనం ఇక నుంచి మన ప్రవర్తన మంచిగా ఉండాలనే భావన కలిగించడానికి, భావన కలుగుతానికి గాను మనం ఇలా కూడా వేసుకుంటాము. మనము ఈ ధనుర్మాసం నెల మనం గొబ్బి పిడకలు చేసుకుని వాటితోటి వెలిగించుతాం. దీని హోమంతో సమానం అనమాట. దీన్ని కర్పూరం పెట్టి వెలిగిస్తున్నాము. సో ఇప్పుడు ఒకటి చలి, పాత అన్నీ పోవాలి. ఒకప్పుడు మడత మంచాలు కూడా, అంటే పాత మంచాలు తలుపులు కూడా తీసుకొచ్చి వేసేవాళ్ళు. అంటే సినిమాలు చూసాను కొన్ని, ఒకసారి మా ఊళ్ళో కూడా ఒక్కసారి చూశాను. బట్ అంత చెక్కలు, అదే పాత చెక్కలు వేసారు, మాకు కనిపించినవి. ప్రదక్షిణ చేసి దీన్ని మనం దాంట్లో వేస్తాము. మనం హోమం అనుకున్నాము కదా, దాంతో చలి ఎట్లా వేసింది? చలేస్తుందా? ఒకసారి చలిసిందా? ఇది పట్టుకో. అప్పుడు ఎక్కడ వేద్దాం ఇది? అయ్యో, ఇది ఎక్కడ వేద్దాం? మనం అందులో వేద్దామా? అమ్మ ఒకసారి ప్రదక్షిణ చేసి వచ్చి మళ్ళీ వేద్దాం. నమస్కారం పెట్టుకుని వేయాలి. పాట ఏం పడతారు? వేసి వచ్చినాక అప్పుడు పడదామా? ఓకే. దండం పెట్టుకో. ఓకే రైట్.
భోగి మంటలు చూసాము, గొబ్బెమ్మల చుట్టూ డ్యాన్స్ చూసాము, తర్వాత కోలాటం కూడా చూసాము. ఇప్పుడు వంటల ప్రోగ్రామ్కి వచ్చాము. అక్క చెప్పండి, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? పాల పొంగల్ చేద్దాం. రైట్ అక్క. ఇప్పుడు అమ్మాయితో చేయిద్దామండి పాల పొంగలి. అమ్మాయి చేసి చూపిస్తుంది. మనం సంక్రాంతి అంటే సంక్రాంతి టైంలో కొత్త ధాన్యం ఇంటికి వస్తుంది కదా, ఆ కొత్త ధాన్యంతో మనం ఫస్ట్ పాల పొంగల్ పొంగించుకుంటాం. సంక్రాంతి అంటేనే కొత్త బియ్యం, అందుకనే ఆ కొత్త బియ్యంతో మనం పాల పొంగల్ తయారు చేసుకుంటాం. ఇప్పుడు పాల పొంగల్ తయారు చేసే విధానం చూద్దాం. అంటే మామూలుగా పాల పొంగల్ అంటే పరవన్నం కూడా అంటాం కదా? ఓకే రైట్, చెప్పండి. ఇప్పుడు ఫస్ట్ మనం పొయ్యి మీద గిన్నె పెట్టుకొని పాలు పోసుకోవాలి. పోయిండి అక్క, మీరు పోయిండి. ఇదేనా? రైట్. ఇప్పుడు పాలు పొంగేదాకా ఎదురు చూద్దాం. ఈ పాలు పొంగే మధ్యలో ఇప్పుడు నాకు గొబ్బెమ్మల చుట్టూ మీరు డాన్స్ చేశారు అక్క, తర్వాత కోలాటం కూడా చేసాము. ఆ గొబ్బెమ్మల చుట్టూ డాన్స్ ఎందుకు చేసామనేది చెప్పండి నాకు. అసలు సంక్రాంతి అనేది ఎందుకు వచ్చింది పేరు? అసలు సంక్రాంతి అని ఎలా అంటాం? మనం సూర్యుడు ఒక రాశి నుంచి వేరొక రాశిలోకి వెళ్తాడు, వేరే రాశి నుంచి మకర రాశిలోకి వస్తాడు. అది దాన్ని మకర సంక్రమణము అంటాం. దాన్ని సంక్రాంతిగా పిలుచుకుంటాం. ఈ సంక్రాంతి పండుగని మనం 3 రోజులుగాను 4 రోజులుగాను కొన్ని ప్రాంతాలను బట్టి చేసుకుంటారు. దానిలో భాగంగా మనం ఈరోజు భోగి, మొదటగా భోగి. మనం భోగి రోజు చేసుకునే విధానంలో పొద్దున్నే లేచి చలి మంటలు వేసుకుని, భోగి మంటలు వేసుకుని, ఆ తర్వాత గొబ్బిళ్ళు పెట్టుకుని, ఆ తర్వాత మనం ఇలా తల స్నానాలు చేసి కొత్త బట్టలు కట్టుకుని పాల పొంగల్ చేసుకుని దేవునికి నివేదన చేసి మనం ఈ రోజుని ఇలా గడుపుతాం. అంతేగాక తర్వాత సాయంత్రం అయిన తర్వాత సంధి గొబ్బెమ్మల పేరంటమని, బొమ్మల కొలువులని, పిల్లలకి చిన్న పిల్లలకి భోగి పళ్ళు పోసుకుంటాము. అలా ఇన్ని కార్యక్రమాలు చేసుకుంటాం మనం. ఇప్పుడు నాకు గొబ్బెమ్మలు ఎందుకు పెడతాము అని అడిగారు కదా. గొబ్బెమ్మలు ఎందుకు పెట్టాము అంటే ఈ కన్నె పిల్లలకి మంచి వరుడు రావాలని ఆ పిల్లలు ఆ గొబ్బెమ్మలు చేస్తూ అందులో దానిపైన అలంకరించిన పువ్వులు పెడుతూ బంతి పువ్వు వంటి భావాన్ని ఇవ్వవే, చామంతి పువ్వు నుండి చెల్లెల్ని ఇవ్వవే అంటూ ఆ పువ్వుని అలంకరిస్తూ ఆ పువ్వులోని బంధాలని తెలియజేస్తూ ఆ పువ్వు పేర్లు తెలియజేయడం కోసం మన పెద్దవాళ్ళు పిల్లలకి ఒక విజ్ఞానం కార్యక్రమంగా కూడా దీన్ని అలవాటు చేయడం జరిగింది. అయితే సైన్స్ పరంగా అయితే మనం చూసుకుంటే అది ఆ గోమయం కదా, ఆ గోమయంలో మనకి ఈ చలికాలంలో వచ్చే ఫంగస్లు కానీ ఇవి కానీ ఈ చలికి చేతులు ముడుచుకుపోవటం అలాంటప్పుడు జరుగుతుంది. ఆవు పేడతో చేస్తాము ఆ గొబ్బిళ్ళు అనేవి. అయితే ఆ గొబ్బిళ్ళు చేసేటప్పుడు మనకు ఆ పేడ నుంచి వచ్చే వేడి ఈ చేతి ముడతలు కానీ ఆ చేతిలోకి వచ్చిన ఫంగస్ లాంటివి మనకి చెడి పొడి బారిపోతూ ఉంటుంది కదా చర్మం, అలాంటివి కూడా జరగకుండా మనకి ఉపయోగపడుతుంది. ఇప్పుడు లోషన్ రాసుకుంటావు, బట్ అప్పుడు పేడను గోపంచకంతో కలిపింది రాసుకుంటే లోషన్ కింద లెక్క. ఓకే, సైన్స్ పరంగా అది ఈ పిల్లలకి బంధాలు తెలియడానికి మన సాంప్రదాయంగా దీన్ని చేస్తాం అనమాట. ఇప్పుడు మా కావ్య తిరిగింది. అయితే ఇప్పుడు మా కావ్య మంచి వరుడు వస్తాడు, మంచి వరుడు రావాలని కన్ని పిల్లలు అలా చేస్తూ ఉంటారు. రైట్. అండ్ కావ్య మీ అక్కగారు అమ్మాయి. ఓకే. ఈ కోలాటాలు చేయడం వల్ల కూడా ఫిజికల్గా బాడీ బాగుంటుంది. పాలు పొంగాయండి, ఇంకా బియ్యం వేసుకుందాం. మీరు పాలు పొంగుతుంటే ఏదో చెప్పారు, పాలు పొంగాలి అనే దాని గురించి చెప్తున్నారు మీరు. పాలు పొంగినట్టు మన సంసారం కూడా పొంగాలి అని నమస్కరించుకుని ఈ బియ్యాన్ని దాంట్లో వేసుకుందాం. ఓకే. చెరుకు వాడుతున్నాం కదా, ప్రత్యేకంగా చెరుకు వాడడానికి రీజన్ ఏమన్నా ఉందా, లేకపోతే ఏంటక్క? చెరుకులోని తీపిదానాన్ని మన జీవితంలోనికి కూడా ఆహ్వానిస్తున్నాం, అందుకనే చెరుకుని. ఓకే. ఇప్పుడు బియ్యం వేసాం కదక్క, ఇప్పుడు ఎంతసేపు ఉడకాలి మళ్ళీ మనకి? ఒక 10 minutes. ఓకే, 10 minutes. అంటే సామాన్యంగా
పరమాన్నం చేసే వాళ్ళకి తెలుస్తుంది. కొత్త బియ్యమే కదా తొందరగానే ఉడుకుతుంది. అది పాత బియ్యం అయితే కొంచెం టైం పడుతుంది, మాగుతాయి కదా కొంచెం టైం పడుతుంది. అప్పుడే పాలు అన్నం స్మెల్ వస్తుంది, బెల్లం వేస్తే ఇంకా ప్రాపర్ స్మెల్ వస్తుంది. అయితే ఇప్పుడు అక్క ఇంకొకటి, ఇప్పుడు కావ్య చేస్తుంది ఈ జనరేషన్ సంక్రాంతికి, ఇప్పుడు ఆ జనరేషన్ సంక్రాంతికి తేడా చెప్పండి. వీళ్ళు అసలు చేస్తున్నారా ఇప్పుడు? అంటే చెప్పింది కొంచెం మరి తెలిసినట్టే ఉంది, అసలు చెప్పండి నిజంగా ఇప్పుడు జనరేషన్కి ఆ జనరేషన్కి సంక్రాంతి సెలబ్రేషన్స్లో తేడా ఏంటి? మా అమ్మగారు అన్ని సాంప్రదాయాలు మాకు అలవాటు చేస్తూనే నేర్పించింది, ఆ విధంగానే మా అమ్మాయిలను కూడా పెంచడం జరిగింది. ఈ జనరేషన్ బట్టి అంటే మా అంతగా కాకపోయినా ఇవాళ పరిస్థితులను బట్టి, చదువులను బట్టి ఇంటి దగ్గర ఉండట్లేదు, సిటీకి వెళ్ళిపోతున్నారు. అయినప్పటికీ మాకు తెలిసినంతలో మా అమ్మగారు మాకు నేర్పించినవి మా పిల్లలకి మేము నేర్పించాలనే విధానంలోనే వాళ్ళకి అన్ని పద్ధతులు నేర్పిస్తున్నాము. అమ్మ నేర్పించింది వీళ్ళు చేస్తున్నారు, మీరు వీళ్ళు నేర్పించింది మేము అలా ప్రాసెస్ కంటిన్యూ చేస్తాం. నిజంగా చేస్తారక్క లేకపోతే కెమెరా కోసం చెప్తుంది? చెప్పండి. లేదండి, పాటిస్తాను. నిజంగా చేస్తుందా? పాటిస్తుంది. అంటే నేను యాక్చువల్లీ నువ్వు ఐటీ జాబ్ చేస్తున్నాను అన్నావు కదా, ఐటీ జాబ్ చేసినా అమ్మ నేర్పించింది మర్చిపోం కదా. ఉడికిందా? వేసిన బియ్యం ఉడికాయి కదా, బెల్లం వేసుకుందాం. బియ్యం ఉడికిపోయింది, బెల్లం వేసేసారు. మన ఇంట్లో కూడా చేస్తాం, కానీ మేము అక్క చేసేసిన తర్వాత తినటమే చూస్తాము, చేసేటప్పుడు దగ్గర ఉండేవాళ్ళం కాదు మేము. ఆ బెల్లం కరిగేలోపు యువతల పొయ్యి మీద నెయ్యి పెట్టుకుని, నెయ్యి వేడి చేసుకుని దానిలో జీడిపప్పు అవి వేయించుకుందాం. ఓకే అక్క, మీరు చేస్తుండగా నా వంతుగా నేను మీకు హెల్ప్ చేస్తా, ఓకేనా? జీడిపప్పులు నేను చెప్తా. ఓకే, రైట్. మీరు కూడా నేర్చేసుకుంటారా? ఖచ్చితంగా. ఇప్పుడు కొంచెంసేపు జీడిపప్పు వేపమంటారు ఇట్లాగా? కొంచెం వేగనించి. కిస్మిస్ కూడా సగమేనక్క? యాలకులు కూడా దీంట్లోనే వేస్తారా? ఇప్పుడు వచ్చేసరికి చివరిగా దించే ముందు యాలకుల పొడి నెయ్యి వేసుకొని దించేసుకుందాం. ఇది చేసిన తర్వాత మళ్ళీ మనం నైవేద్యం పెడతాం. నైవేద్యం దేవుడికి పెట్టాల్సిందే. ఆఫ్ చేసేసుకుందాం. జీడిపప్పు వేగింది. ఇంతకుముందు పరవనం ప్రాసెస్ చూసాము, అది చేసింది లలితక్క. ఇప్పుడు చేస్తుంది బూందీ లడ్డు ప్రాసెస్, ఇది చేస్తుందేమో సుకన్య అక్క. ఇద్దరు ఒకే రకంగా ఉంటారు, పెద్దక్క పక్కన సపోర్ట్ చేస్తుంది సునీతక్క. ఇప్పుడు ఇద్దరు అక్కలు కలిసి మనకి ఆ ప్రాసెస్ ఏంటో చూపిస్తారు. ముందుగా కళాయి పెట్టుకొని నూనె పోసుకున్నాం. ఇది కాగేలోపు పక్కన పంచదార పాకం పెట్టుకుందాం. అక్క చేయడంలో మాత్రం పర్ఫెక్ట్ అంటుకొని కొంచెం మాట్లాడడంలో తడబడుతున్నారు. ఫస్ట్ టైం వంటల ప్రోగ్రామ్ చేయడం, అంతేనక్క? రైట్. దీనికి కావాల్సిన శనగపిండి, పంచదార, జీడిపప్పు, బాదం పప్పు, యాలకులు, కిస్మిస్. శనగపిండి నూనె సరిపడా కాగిందో లేదో మనం ఇలా చూసుకుంటే సరిపోతుందండి. రైట్ అక్క. గంగిరెద్దుల గురించి చెప్తా అని చెప్పన్నారు, మీరు వంట చేస్తున్నప్పుడు చెప్తా అన్నారు గంగిరెద్దులు హరిదాసుల గురించి. ఇప్పుడు కాలంలో ఉన్నారా లేదా అనేది, అప్పుడు వాళ్ళు ఎట్లా ఉన్నారు అది అదొకసారి చెప్పండి నాకు. గంగిరెద్దుల మేళం ఎందుకు మనకి ఈ నెలలో వస్తారు అంటే ధనుర్మాసం కదా, ఇది ఇప్పుడు కాదండి, పూర్వకాలం నుంచి ఉన్నది. ఆ గంగిరెద్దులను ఆడించే వాళ్ళని విష్ణుమూర్తి అవతారంగా భావించి, అంటే గతంలో గజాసురుడు అనేటువంటి ఆ రాజు గర్భంలో శివుడిని పెట్టుకున్నాడు కదా, అందుకోసమని విష్ణుమూర్తి వెళ్ళి గంగిరెద్దులు ఆడించేవాళ్ళు, గంగిరెద్దుల మేళం తీసుకెళ్ళి అందుకని ఆయన బయటకు తీసుకొచ్చారు కదా. అదే విధంగా ఇప్పుడు కూడా ఏంటంటే ఆ సాక్షాత్తు గంగిరెద్దులు ఆడించేవాళ్ళని విష్ణుమూర్తి స్వరూపంగా భావించి వీళ్ళు పూజిస్తారనమాట. వాళ్ళు వచ్చినప్పుడు ఆయన సాక్షాత్ విష్ణుమూర్తి భావించి మన స్వయం పాకం, మనం ఆల్రెడీ ఆ చేలల్లో వచ్చినటువంటి బియ్యం వడ్లు ఉంటాయి కదా, వాటితో వాళ్ళకి మనం స్వయం పాకం సమర్పించి నమస్కారం చేసుకుంటాం. ఇది అనాది కాలం నుంచి వస్తున్నటువంటి సంస్కృతి అండి. అండ్ గంగిరెద్దుగా మారిన దేవుడు ఎవరక్క? నేను ఎక్కడో విన్నట్టు అనిపించింది నాకు. గంగిరెద్దుగా మారిన దేవుడు బ్రహ్మ, ఆడించింది విష్ణుమూర్తి. రైట్. ఆ గజాసురుడి గర్భంలో ఉన్నది శివుడు. అదే శివుడిని బయటికి రావడం కోసం వీళ్ళు ఆడించి తీసుకొచ్చారు. అవునండి, అప్పటి నుంచి వస్తుంది అనమాట గంగిరెద్దు మేళం. రైట్ అక్క. నూనె ఇంకా ఆగిందక్క? నూనె కాగిందండి. ఇప్పుడు బూందీ తీసుకోవాలి.
ఇప్పుడు బూందీ దూసారు కదక్క, ఇది ఎంతసేపు ఉండాలి? అది అది వేగకూడదు, తీసేసిన వెంటనే వేగితే అది బూందీలాగా అయిపోతుంది. ఓకే. మీరు పాకం అయ్యే లోపల నాకు ఇప్పుడు హరిదాస్ గురించి చెప్పాలి. అలాగేనండి. హరిదాస్ కూడా ఈ ధనుర్మాసం అంతా హిందువులందరూ ఎక్కువ విష్ణుమూర్తిని పూజిస్తారు కాబట్టి ఈ ధనుర్మాసంలో ఈ హరిదాసులు అంటే ఇదివరకు రోజుల్లో పెళ్లి చేసుకునేవాళ్ళు కాదు, వాళ్ళు హరినామ సంకీర్తన ఇంకా రోజు చేస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళు సంకీర్తన చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. మనమే వాళ్ళని అప్పుడు మన చేలో నుంచి వచ్చిన వడ్లో ఉంటాయి కదా బియ్యం, ఇంతకుముందు మనం గంగరెద్దులకి ఎలాగ స్వయం పాకం ఇచ్చామో అలాగే ఇప్పుడు కూడా వాళ్ళని పిలిచి మన శక్తి మేర మన దగ్గర ఉన్నటువంటి కూరగాయలు లేకపోతే వడ్లు లేకపోతే ధాన్యం బియ్యం ఇవన్నీ కూడా వాళ్ళ వేషధాన్యం ఎలా ఉంటదంటే నెత్తి మీద అక్షయ పాత్ర పెట్టుకుని మెడలో ఒక దండ వేసుకుని పట్టు దోవతి కట్టుకుని నడుము చుట్టూ ఆ పంచెను చుట్టుకుని చేతిలో చిడతలు పట్టుకుని తంబూరా వాయిస్తూ హరినామ సంకీర్తన చేస్తూ వెళ్తూ ఉంటారు. మనం ఏం చేస్తాం అలాగే ఇప్పుడు కొంచెం ఇది దాంట్లో కొంచెం ఏమంటారు నానటం ఏదో అంటారు కదా అట్లాగా. ఓకే రైట్ అక్క, ఇప్పుడు మీరు చెప్పండి హరిదాస్ గురించి. చెప్పాలంటే వాళ్ళు ఇదివరకు రోజుల్లో వివాహం చేసుకునే వాళ్ళు కాదు కాబట్టి ఈ ధనుర్మాసం అంతా మనం ఎలాగా విష్ణుమూర్తిని పూజిస్తామో అదే రూపంలో వాళ్ళు హరినామ సంకీర్తన చేసుకుంటూ భజన చేసుకుంటూ వెళ్ళిపోతారు అనమాట. మనం వాళ్ళని విష్ణుమూర్తి అవతారంగా భావించి మన ఇంటికి అప్పుడే వచ్చినటువంటి ఆ పంట ఏదైతే ఉంటుందో ఆ పంట అని ప్లస్ మన దగ్గర ఉన్నటువంటి కూరగాయలు అంటే ఆ రోజు తను భోజనం చేయడానికి వీలుగా ఆ స్వయం పాకం మొత్తాన్ని తన అక్షయ పాత్రలో మనం వడ్డించి మనం నమస్కారం చేసుకుంటాం. అది మనకి తరతరాలుగా వస్తున్నటువంటి ఆచారం. ఇంకోటి వాళ్ళు ఎక్కడ కూడా ఏ దగ్గర అంటే భిక్షాటం చెయ్యరు. అది భిక్షాటం అనకూడదు. మనం స్వయం పాకం ఇస్తున్నట్టు మనం ఇస్తున్నట్టు వాళ్ళు అలా వెళ్ళిపోతా ఉంటారు. మనమే పిలిచి వాళ్ళకి స్వయం పాకం ఇస్తున్నాం. వాళ్ళు తీసుకున్న తర్వాత కూడా కృష్ణార్పణం అంటారు. అవునండి. అంటే నాకు కాదు మీరు ఆ విష్ణుమూర్తికి సమర్పిస్తున్నట్టు అని అర్థం. ఇప్పుడు కాలంలో హరిదాసులు ఇంచుమించు కనిపించట్లేదు కూడా. నేను కలుపుతున్నాక వచ్చేసింది. బాగా వేడి మీద ఉంటుంది కాబట్టి కొంచెం పాకం రాగానే తీసేసుకుంటే చల్లారిన తర్వాత ఉండ చేసుకుంటాకి. ఒకసారి మిక్స్ చేయనక్క మొత్తం అంతా. ఇప్పుడు మొత్తం వేయించిన జీడిపప్పు బాదం పిస్తా ఇవన్నీ కలిపి మళ్ళీ ఒక రౌండ్ తిప్పుతున్నాను. బూందీ విరక్కోకుండా తిప్పాలనుకుంటాక రైట్. ఆల్మోస్ట్ అది కనిపించేసింది లడ్డు నాకు, కాకపోతే షేప్ రావటమే మిగిలింది. లడ్డు పొడి అయితే ఎట్లా వస్తుంది ఆ పొడిలాగా వచ్చేసింది. నేను ట్రై చేస్తాను అక్క. మీరు అన్నారు కదా మగవాళ్ళు చేయలేరు అని చెప్పని. చేయలేరు మా అంత వేడి పట్టలేరు కదా. అది నేను చూస్తాను. ఆయిల్ రాసుకోండి. పట్టలేరు మీరు, ఆయిల్ రాసుకోండి. ఒక్క నిమిషం అక్క. ఇప్పుడు చూడండి, నేను లడ్డు మీకంటే ఫస్ట్ నేను చేసి చూపిస్తాను చూడండి. ఎందుకంటే బేసికల్లీ ఆడవాళ్ళు ఏమనుకుంటారంటే మేము వంట చేయింది మీరు తినలేరు, ఎక్కడ తింటారో చూస్తా ఉంటారు కదా, మేమే చేసుకోగలం అని చెప్పి ఇప్పుడు మీకు చేసి చూపిస్తాను. మీకు రౌండ్గా వండ రావాలంటే ఆయిల్ రావాల్సిందే. ఓకే పోయి అక్క చేసిన పెడదాం ఒకసారి. మేము ఎక్కడ తక్కువ కాదు, మేము కూడా చేయగలము. 40 ఎక్కువగా చేశారు. అది నేనే చేస్తాను కాకండి. ఇదిగోండి, ఇది ఒక లడ్డు వచ్చింది. వచ్చినట్టుగా పప్పులు కూడా కొంచెం ఎక్కువ ఉన్నాయి కదా. అవునా? మీ బ్రష్ ఉపయోగించి ఇక్కడ పెట్టండి. పెడతాను అక్క. కొంచెం అక్క నాకు నెయ్యి అక్క.
చిన్నమ్మ మీరు చెయ్యి అంతా ముందు స్ప్రెడ్ చేసుకున్నాక అప్పుడు చేయాలి. అప్పుడు అది లడ్డూ లాగా అలా ఆగిపోతుంది. మేము వేడి పట్టగలమని ప్రూవ్ చేసాం. టేస్ట్గా ఉంటుంది. సో కొంచెం కానీ ఇప్పుడు యాక్చువల్లీ డ్రై ఫ్రూట్ లడ్డు అయింది, ఇది డ్రై ఫ్రూట్ బూందీ లడ్డు అయింది. 2 వంటకాలు మొత్తానికి మన దగ్గరికి వచ్చేసినాయి. ఇప్పుడు అక్క నేను టేస్ట్ చూస్తాను, నాకు పెట్టండి ఫస్ట్. ప్రసాద్ కదక్క, రైట్. ఎంతో రుచికరమైన పాయసం మీ భాషలో పాల పొంగలి, పాయసం, పరవన్నం మా భాషలో పరవన్నం. నైస్. ఒక లడ్డు డ్రై ఫ్రూట్స్ బూందీ లడ్డు అక్క, రైట్. సైజ్ ఎంత చేశారంటే అక్క డైరెక్ట్ ఒకటి పెట్టేసుకోవచ్చు మనం డైరెక్ట్గా, బయట కూడా అక్కర్లా, ఫుల్గా పెట్టేసుకోవచ్చు. అక్క మీరు కూడా టేస్ట్ చూడండి. నాతో పాటు మీరు కూడా ఒక్కొక్కటి. బాగుంది అక్క, చాలా బాగుంది. పరవన్నం యాజ్ యూజువల్గా మన ఇంట్లో లాగా ఉంది. తీసుకోండి అక్క మీరు కూడా. లడ్డు కూడా చాలా బాగుంది. ఇది ఇవాల్టి వంటలు. సో నెక్స్ట్ చెప్పా కదా పండగ ఎపిసోడ్లో కలుద్దాము. ఆ తర్వాత ఇదే ఊర్లో జరిగే కనుమ స్పెషల్ నాన్ వెజ్ ఉంటుంది, ముక్కగా అక్క గట్టిగా తిందాము. మరొక్కసారి ఏబిఎన్ ప్రేక్షకులందరికీ భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు.